సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, సాధారణంగా యూట్యూబ్ వీడియోస్ కి ఇంట్రొడక్షన్లు గట్రా ఉండవు కాబట్టి మనం కూడా అందరిలాగా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Oh shit, oh dang, pray them niggas go away. Oh, we sell the clowns around, it look like circus show. Like, this is not the album either, these are... సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేస్ వ్లాగ్స్. నేను మీ చంద్రహాస్ అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అందరిలాగా బతికేయడం గురించి. అండ్ మరీ ఇంత లేకుండా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే మనం ఎవరు, మనకి ఏది ఇష్టం, మన టాలెంట్ లేని, మన ప్యాషన్ లేని, మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం లాంటివన్నీ పక్కన పెట్టేసి అందరితో పాటు గుంపులుగా స్కూల్లోకి కాలేజీలకి వెళ్ళిపోయి అర్థం అయినా కాకపోయినా బట్టలు కొట్ట బిడ్డలు పెట్ట బాగా చదివేసేసి కాల్ భాగం జీవితం సంకనాగిపోయినాక చేతులకు డిగ్రీకి అయితే ఒకటి వస్తుంది. దాన్ని పట్టుకుని ఇంకో 5-6 ఏళ్ళు జాబ్ కోసం ఎత్తుకొని చివరికి జాబ్ దొరికాక మిగతా జీవితం అంతా డబ్బులు సంపాదించి దాచి ఆఖరికి ఇంకా లైఫ్ అనే బండిలో పెట్రోల్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సంపాదించిన డబ్బులంతా తీసుకుపోయి ఏ కొడుకో కూతురుకో చేతులు పెట్టేస్తే వాళ్ళు ఆ డబ్బులు మొత్తం తీసుకొని మనల్ని ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తారు. అప్పుడు ఈ జీవితంలో నేను ఏం చేశాను అని చేతులు పిసుకుంటూ కూర్చొని కుర్చీలో ఊకుంటూ ఆలోచించడం అన్నమాట. అది అందరిలా బతికేయడం అంటే. అంటే విచిత్రమైన విషయం ఏంటంటే ముఖ్యంగా మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ దిక్కుమాలిన లైఫ్ స్టైల్ నే ఫాలో అవుతున్నారు అండ్ మిగతా వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. అండ్ దానికి కారణం సొసైటీ ఏమనుకుంటుందో ఏమో అని సగం మంది చచ్చిపోతా అంటే అదే సొసైటీకి మేము ఏ సమాధానం చెప్పాలి, అసలు మేము బయట తలెత్తుకొని ఎలా తిరగాలి అన్న క్వశ్చన్లతో మిగతా సగం మందిని బంధువులు ఇంట్లో వాళ్ళు కలిసి చంపేస్తున్నారు. నాకు తెలియకడుగుతాను, జీవితం నీదైతే దాని మీద పక్కన పతనం ఏంది నాకు అర్థం కావట్లేదు. లైక్ ఎప్పటిలాగా ఒక ఎగ్జాంపుల్ వేసుకుందాం, బాగా అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు బంధువుల ముందు కూర్చొని నేను యాక్టర్నో లేకపోతే క్రికెటర్నో అవుతాను అంటే అది సరేరా అవుదులే కానీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావు అని అడుగుతారు. మళ్ళీ ఇది ఎట్టుందంటే ఇప్పుడు ఒక పోలీసు దగ్గరికి వెళ్ళి అయ్యా నిన్న వీడు మా ఇంట్లో దొంగతనం చేయడానికి ట్రై చేసి దొరికిపోయాడు, వీడిని తీసుకుని జైల్లో వేయండి అని దొంగను పట్టుకెళ్తే అది సరే దొంగను ఎవరన్నా చూసారా, దొంగ అన్న వాళ్ళు ఏమన్నా చెప్పగలరా, గుర్తుపట్టగలరా అని అడిగినట్టుంది తొక్కలోది. మళ్ళీ ఏమన్నా అంటే మనకెందుకురా అవన్నీ అందరిలాగా ఏమంతా జాబ్ చేసుకోక యాక్టర్లు క్రికెటర్లు అవ్వాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంట. అవును, గత 200 సంవత్సరాలుగా ధోని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ క్రికెట్ గ్రౌండ్ లో బతికేస్తున్నారు అండ్ గత 150 సంవత్సరాలుగా చిరంజీవి గారి ఫ్యామిలీలో అందరూ యాక్టర్లే కదా. అంటే మళ్ళీ నువ్వు వాళ్ళందరి గురించి మాట్లాడు, మాకు వాళ్ళకంటే టాలెంట్ ఉంది అండ్ అప్పటి పరిస్థితులు వేరు అంట. తొక్కేం కాదు, టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ అయినా సరే, ఈ మధ్య వచ్చి యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సురభి అయినా సరే ఎన్నో ఆడిషన్స్ లో రిజెక్ట్ అయిన వాళ్ళు, అసలు యాక్టింగ్ కి పనికి రాని వాళ్ళు అనిపించుకున్న వాళ్ళే. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే నువ్వు నీ జీవితంతో ఏం చేసినా చేయకపోయినా అనేవాళ్ళు అంటానే ఉంటారు, వినేవాళ్ళు వింటానే ఉంటారు అయ్యా. ఎందుకంటే ఇప్పుడు మనం బతికే ఈ సొసైటీలో వాళ్ళ జీవితం కంటే పక్కన జీవితం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ జనాలకి. సో అవన్నీ పక్కన పెట్టేసి మీకు ఏది ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి భయ్యా. అండ్ దానికి అర్థం చదువులండి మానేసి రోడ్ల మీద పడి తిరగమని కాదు. ఏం చేసినా సరే నీకు నచ్చింది చేయి, మనస్ఫూర్తిగా చేయి భయ్యా. అప్పుడు సక్సెస్ కోసం నువ్వు పరిగెత్తేది, సక్సెస్ అని కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక నాలాగే మనకెందుకురా ఇవన్నీ అందరిలా బతికేయకుండా అని చాలా మంది అనిపించుకుని ఉన్నట్లయితే మీ ఇష్టాలు ప్యాషన్లు ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న ఈ లైక్ బటన్ ని చచ్చిపోవాలంతే అది. అండ్ అలా కాదు నేను ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను, నేను ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నట్లయితే కింద ఉన్న ఈ రెడ్ కలర్ బటన్ ని దాని పక్కనే ఉన్న ఆ గంటను కూడా మీరు జైల్లో పడేస్తారో లేకపోతే బండకేసి బాధేస్తారో మీ ఇష్టం, కానీ క్లిక్ అయిపోవాలంతే. అండ్ that's all for today guys. Boys and girls, have a nice day. Bye. వచ్చా యాడు గురైన 2 రోజులు అంటే చిన్న ఇంపార్టెంట్ పని ఉంటే బెంగళూరుకి వెళ్ళినారా. ఆహా, మరి చిన్న పని అయితే 2 రోజులు ఎందుకో? నీకు క్వశ్చన్లు కావాలా ఆన్సర్లు కావాలా? వచ్చిలాగానే ఇన్ని క్వశ్చన్లు ఆడుతున్నావు. నేను అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ కావాలన్నమాట. అప్పా వెరీ గుడ్, అసలు అది క్లారిటీ అంటే. సరే పదంబా. కానీ నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ మాట్లాడవద్దు నువ్వు. అవును, జిఎస్టీ వచ్చిందంటే జిఎస్టీ అంటే ఏంది? అబ్బా జిఎస్టీ అంటే ఏంది ఎందుకు మాకు తెలిసినట్టు పాపా. నువ్వు నీ తెలివితేటలు ఈ డైవర్స్లకి ఏం తక్కువ లేదు, తక్కువ ఈ తెలివితేటలు మాత్రం బలంగా ఉంటాయి మనకి. పాపా చాలు కానీ